హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి అయితే వచ్చేసారు, కానీ సిలబస్ ఇంకా స్టార్ట్ చేశారో లేదో కాలేజెస్లో నాకైతే తెలియదు. మన సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్కి సంబంధించి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీటి యొక్క కంప్లీట్ సిలబస్ అంటే ఈ సంవత్సరం మీకు మారిన సిలబస్ తెలియాలి కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి కావాల్సిన ఎంపీసీ, దట్ ఈస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క సిలబస్ అది మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కామెంట్లో సార్ ఈ సంవత్సరం బ్లూ ప్రింట్ గురించి కూడా చెప్పండి అంటున్నారు. నాన్న ఇంకా బ్లూ ప్రింట్ అయితే బోర్డు వాడు రిలీజ్ చేయలేదు. కాకపోతే టెంటేటివ్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ రావచ్చు ఇవన్నీ కూడా త్వరలోనే మీకు అందించడం జరుగుతుంది. రెండోది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనిలో కెమిస్ట్రీ క్లాస్, సొల్యూషన్స్ కి సంబంధించి ఇంట్రొడక్టరీ క్లాస్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు దాకా చూడకపోతే కనుక డెఫినెట్లీ ఒకసారి చూసుకోండి. రెండోది మ్యాథ్స్ కి సంబంధించి ఫస్ట్ చాప్టర్. అండ్ మన దగ్గర సిలబస్ వచ్చేటప్పటికల్లా టీచింగ్ ఏదైతే సిలబస్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగిందో అదే ప్యాటర్న్ లో వెళ్ళడం జరుగుతుంది. వీటిల్లో ర్యాండమ్లీ వెళ్ళడం ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఉంటారు, డిఫరెంట్ కాలేజెస్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంటారు. అలా కాకుండా మన దగ్గర యూనిఫామ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి అంటే నేను అదే సీక్వెన్స్ లో చెప్తే మీరు ఏ కాలేజీలో చదువుతున్నా కూడా సరిపోతుంది. కాబట్టి మీకు అదే ప్యాటర్న్ లో క్లాసెస్ ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఛానల్తో టచ్ లో ఉండండి. ఇప్పుడే కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేసినప్పుడు మీకు అందాలి అంటే కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. క్లియరా? సో బేసిక్ అంతా చెప్పేశాను. స్టార్టింగ్ క్లాస్లోకి వెళ్దాం. ఈ రోజు మన క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లో ఇంట్రడక్షన్ కంప్లీట్ క్లాస్ ఈ రోజు ఇస్తాను. అండ్ యాక్చువల్ క్లాస్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు యాక్చువల్లీ సెట్స్ అండ్ ఫంక్షన్స్ లాస్ట్ ఇయర్, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ లో మారిన సిలబస్ లో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్స్ లో చదువుకున్నారు. దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ లో చదువుకుంటారు. క్లియరా? దీంట్లో ఫస్ట్ది అసలు రిలేషన్స్ అంటే ఏంటి, రెండోది ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి జాగ్రత్తగా చూసుకుందాం. లెట్ us టేక్ సమ్ సెట్ ఏదో ఇచ్చేసాను, దట్ ఈస్ ఏ అనే సెట్. దానిలో సమ్ ఎలిమెంట్స్ 1 2 3 ప్రజెంట్ అయి ఉన్నాయి. క్లియరా? నో ఒక రిలేషన్ ఏ నుంచి సపోజ్ అనదర్ సెట్ ఉంది బి, దీనిలో ఏ బి సి అని కనుక రాసినట్టయితే ఇక్కడి నుంచి ఇందులో ఉన్న ఎలిమెంట్ నుంచి దానిలో ఉన్న బి అనే సెట్ లో ఉన్న రెండో ఎలిమెంట్ కి నేను ఒక కాంబినేషన్ రాసినప్పుడు, ఒక ఆర్డర్డ్ పేర్ ని ఫామ్ చేసుకున్నప్పుడు దాన్నే మీరు రిలేషన్ అంటారు. రెండో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేషన్ మీరు సేమ్ సెట్ మీద కూడా డిఫైన్ చేయొచ్చు. సేమ్ సెట్ మీద డిఫైన్ చేయడం అంటే ఏంటి, ఒక సెట్ ఏ తీసుకుని దాని మీద కూడా రిలేషన్ ని డిఫైన్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? నౌ ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏముండాలి, ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ సెట్ ఏదైతే రాస్తారో దీన్నే మీరు డొమైన్ సెట్ అంటారు. సెకండ్ సెట్ ఏదైతే రాస్తారో దాన్నే మీరు రేంజ్ సెట్ లేదా కోడొమైన్ సెట్ అంటారు. నౌ ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ డొమైన్ సెట్ ఏదైతే రాస్తావో దానిలో ఏ ఎలిమెంట్ కూడా రిలేషన్ లేకుండా ఎంటీగా ఉండకూడదు. కంపల్సరీగా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద డొమైన్ సెట్ మస్ట్ హ్యావ్ ఏ రిలేషన్ ఇన్ బి. ఒకటి. రెండోది వచ్చేటప్పటికల్లా మీరు రాసే రిలేషన్ ఏదైతే రాస్తున్నారో దట్ షుడ్ బి యునిక్ రిలేషన్ అయి ఉండాలి. ఇవి రెండింటిని సాటిస్ఫై చేసినట్టయితే దెన్ ద రిలేషన్ విల్ బికమ్ ఏ ఫంక్షన్ అయిపోతుంది. ఓకేనా? ఇన్ డెప్త్ డొమైన్స్ ఎలా తీసుకోవాలి, కోడొమైన్స్ ఎలా తీసుకోవాలి, వాటి నుంచి ఆర్డర్డ్ పెయిర్స్ ఎలా రాయాలి, రెండోది కార్టీషియన్ సిస్టమ్ దట్ ఈస్ కార్టీషియన్ ప్రొడక్ట్ ని ఎలా రాయాలి, దాని నుంచి యూనివర్సల్ సెట్ ఎలా వస్తుంది, ఎంటీ సెట్ ఎలా వస్తుంది, ఇవంతా కూడా క్లాస్ లోకి వెళ్ళినప్పుడు ఈచ్ వన్ ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంట్రొడక్టరీ కాబట్టి బేసిక్ ఇంట్రొడక్షన్ అంతా కూడా ఇస్తున్నాను. క్లియరా? రెండోది రిలేషన్స్ రాసుకున్నప్పుడు మనకి రిలేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీనిలో చదువుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేషన్స్, వాటి యొక్క టైప్స్. రిలేషన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వన్ రిఫ్లెక్షన్స్ ఆర్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఉంటాయి, సిమెట్రిక్ రిలేషన్స్ ఉంటాయి,
ట్రాన్సిటివ్ రిలేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ తీసుకున్నా దానిలో ఎలిమెంట్స్ 1, 2, 3 ఉన్నాయి. ఓకేనా? సపోజ్ నేను దీనిలో రాసిన ఆర్డర్డ్ పెయిర్స్ 1, 1, 2, 2 అంటే డొమైన్ రేంజ్ రెండు గనక సేమ్ అయినట్టయితే అటువంటి వాటిని మీరు రిఫ్లెక్సివ్ అంటారు. వేరాస్ ఇందులో వచ్చేటప్పటికల్లా 1, 2 ఎంతైతే పాసిబుల్లో 2, 1 కూడా అంతే పాసిబిలిటీ ఉన్నట్టయితే అటువంటి వాటిల్ని సిమెట్రిక్ రిలేషన్స్ అంటారు. నెక్స్ట్ 1 నుంచి 2, 2 నుంచి 3 రాసినప్పుడు 1 నుంచి 3కి కనుక పాసిబుల్ అంటే ఏంటంటే అటువంటి వాటిల్ని ట్రాన్సిటివ్ అంటారు. ఇవి 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్. అండ్ ఏ రిలేషన్ అయితే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ 3 అవుతుందో అటువంటి వాటిల్ని ఈక్వైవలెన్స్ రిలేషన్స్ అంటారు. అంటే ఒక రిలేషన్ ఈక్వైవలెన్స్ రిలేషన్ అవ్వాలి అంటే ఇట్ మస్ట్ బి రిఫ్లెక్సివ్ అయి ఉండాలి, ఇట్ మస్ట్ బి సిమెట్రిక్ అయి ఉండాలి, ఇట్ మస్ట్ బి ట్రాన్సిటివ్ అయి ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి రిలేషన్ అన్ని సాటిస్ఫై చేయాలని ఏం లేదు. అంటే ప్రతి రిలేషన్ ఈక్వలెన్స్ అవ్వాలని ఏం లేదు. కొన్ని రిఫ్లెక్సివ్ అవుతాయి, సిమెట్రిక్ అవ్వవు, కొన్ని సిమెట్రిక్ అవుతాయి, ట్రాన్సిటివ్ అవ్వవు. ఇలా డిపెండ్స్ అపాన్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ మనం రాసిన పాసిబుల్ రిలేషన్స్ ని బేస్ చేసుకుని అవి సమ్ ఆఫ్ దీస్ కేటగిరీస్ లోకి లేదా కొన్ని అన్ని కేటగిరీస్ లోకి ఫిల్ అవుతాయి. రిలేషన్స్ అంటే కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? వీటి గురించి ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు ఇంకా దీని గురించి క్లాసెస్ అన్నీ కూడా ఇంకా పర్ఫెక్ట్లీ అర్థమవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్స్ చూసుకున్నాం కాబట్టి ఫంక్షన్స్ లో కూడా టైప్స్ చూసుకుందాం. 3వ కాన్సెప్ట్ దీనిలో మనం చదువుకునేది ఫంక్షన్స్ అండ్ వాటిల్లో టైప్స్. ఫంక్షన్స్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ మీరు బేసిక్స్ చదువుకున్నారు, మళ్ళీ చదువుకుంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా 1, 1 ఫంక్షన్స్ అంటారు, రెండోది ఆన్ 2 ఫంక్షన్స్ అంటారు, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 1, 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్ అని పిలుస్తారు. ఓకేనా? 1, 1 ఫంక్షన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్. ఆన్ 2 దే ఆర్ నోన్ యాజ్ సర్జెక్షన్స్ ఆర్ సబ్జెక్టివ్ ఫంక్షన్స్ అంటారు. వేరాస్ ఏదైతే 1, 1 ఆన్ 2 రెండు అవుతుందో అటువంటి వాటిల్ని బైజెక్షన్స్ అంటాం. కాబట్టి దీనిలో మళ్ళీ 3 టైప్స్, అంటే బేసికల్లీ 2 టైప్స్. ఫంక్షన్ 1, 1 అవ్వడం. 1, 1 ఫంక్షన్ అవ్వాలి అంటే సపోజ్ దీనిలో సమ్ ఎలిమెంట్స్ తీసుకున్న x1, x2. ఇఫ్ f of x1 is equal to f of x2 అయిన సిచ్యువేషన్ లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా సమానమైనట్టయితే అటువంటి వాటిల్ని మీరు 1, 1 ఫంక్షన్స్ అంటారు. రెండోది దీంట్లో a, b 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు f of a is equal to b for all b belongs to the same set తీసుకున్నప్పుడు అటువంటి ఫంక్షన్స్ ని మనం ఆన్ 2 ఫంక్షన్స్ అంటాం. ఏవేవైతే 1, 1 ఆన్ 2 ఫంక్షన్స్ రెండు అవుతాయో వాటిల్నే మనం బైజెక్షన్స్ అంటాం. అండ్ ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితేనే అది ఇన్వర్టబుల్ అవుతుంది, అంటే దాని యొక్క ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ కాన్సెప్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ సెషన్ లో చూస్తాం. సో ఇవి బేసికల్లీ ఫంక్షన్స్, వాటిల్లో ఉండే టైప్స్. ఓకేనా? అండ్ వీటిని వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ గా మీ ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్. దీంట్లో వచ్చేటప్పటికల్లా రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, రిలేషన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ వాటిని ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా మనకు రిలేషన్ కానీ ఫంక్షన్ కానీ ఇచ్చినప్పుడు అది ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతుంది ఐడెంటిఫికేషన్ చేయడం, ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్ లో వస్తాయి. క్లియరా? సో ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా సీక్వెన్షియల్లీ క్లాసెస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్మీడియట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మీకు డైలీ ఈవినింగ్ 7 o'clock కల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాసెస్ తో బ్రేక్ లేకుండా కంటిన్యూషన్ లో ఉండాలి. ఎవ్రీ క్లాస్ ప్రాపర్లీ నాకు అందాలి అనుకుంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని
క్లిక్ చేసుకోండి సో దట్ మీకు ఇన్ టైంలో నోటిఫికేషన్ అందడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు వేరేనా సపరేట్గా క్లాసెస్ అదర్ క్లాసెస్ ఏమైనా కోరుకుంటున్నా కూడా కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? రెండోది వచ్చేటప్పటికల్లా చాలా మంది స్టూడెంట్స్ సార్ మీరు దీనికి సంబంధించిన పెయిడ్ బ్యాచెస్ దట్ ఈస్ కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ మ్యాథమెటిక్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా ఈ సంవత్సరం తీసుకొస్తామని చెప్పారు, దాని క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయని అడుగుతున్నారు. నాన్న అది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. ఆల్మోస్ట్ ఈ మంత్ చివరి దాకా కూడా మీకు క్లాసెస్ యూట్యూబ్ ద్వారానే అందించడం జరుగుతుంది. తర్వాత కూడా యూట్యూబ్ అందిస్తాను. కాకపోతే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇన్ టైంలో డైలీ క్లాస్ని అప్లోడ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఆబ్జెక్టివ్లీ తీసుకున్నా లేదా ఐపీ బేస్డ్ తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి యొక్క కంప్లీట్ నోట్స్ అంటే స్టడీ మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అది కంప్లీట్లీ, ప్లస్ దాంతోపాటు ప్రతి దాని యొక్క టెస్ట్ సిరీస్ ఆఫ్ చాప్టర్స్, ప్రతి చాప్టర్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఆ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అనేవి మీకు పెయిడ్ బ్యాచెస్లోనే అందుతాయి. నా దానికి సంబంధించిన క్లాసెస్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వన్స్ అది అవ్వంగానే మీకు క్లాసెస్ స్టార్ట్ అవ్వంగానే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటిదాకా అయితే కనుక కంప్లీట్లీ యూట్యూబ్ ద్వారానే మీకు క్లాసెస్ ఈ మధ్యలో ఆల్మోస్ట్ 3-4 చాప్టర్స్ దాని ద్వారానే అందించడం జరుగుతుంది. కాబట్టి ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. ఓకేనా?